ఒక 5 నిమిషాల్లో మనం అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ ఎవరికి వెళ్దాం. నేనైతే యూట్యూబ్లో ఫస్ట్ పెట్టి యూట్యూబర్ నేనే. ఇప్పుడు వచ్చి ఇలాంటి వాగులు చాలా ఇది దాటాం ఫ్రెండ్స్. అలా చూసుకుని దాటాలా దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. ఈ లేకపోతే మేమైతే వెళ్ళాం. వెనక ప్రపంచానికి పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా వస్తాం మనం. మనం అడవి జంతువుల నుంచి కాపాడినాకి వాళ్ళ దూరాన్ని చిట్టడివి, కాకల దూరాన్ని కరకడివి. మా కష్టానికి ఫలితం తగ్గింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దొరబాబుని. ఈరోజు అయితే మనం దంటిసీమ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే ఇదే. చాలామంది మీరు వెళ్ళలేరు, 2 కిలోమీటర్లు నడిచాకాల నీటి నిల్వ ఉంటుంది, కొండ జారిపోతూ ఉంటుంది, వెళ్ళొద్దని చాలామంది అంటున్నారు. కానీ రిస్క్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, అమ్మవారిని వీళ్ళిద్దరికీ దండం పెట్టి వెళ్ళడాకే మేము ట్రై చేస్తాం. మీరు లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే బాగా తీనాకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఈయన ఫ్రెండ్స్, ఈయన ఆంజనేయ స్వామి, ఉప్పంపాలెం అమ్మ అదే. ఈయన దండం పెట్టుకుని బయలుదేరదాం ఫ్రెండ్స్ మనం. ఈయన మనకు తోడు. అయితే మా ఊరు శివయ్యకి వాటర్ తాగడానికి అయితే వెళ్తున్నాం మేము. ఊరేనా తమ్ముడు? పర్లేదు మాట్లాడు. మీరు వెళ్ళదు ఇప్పుడు వచ్చి? అలా అయితే ఈ ఊరోళ్ళు ఇప్పుడు వచ్చి ఆ వాటర్ ఫాల్స్ చూడలేదంట ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి వెళ్ళడానికి ట్రై చేయలేదంట. అంత భయంకరంగా ఉంటుంది అంటుండే రూట్ వెళ్ళడానికే. అయితే మా పిఠాపురం కాడ అయితే ఇప్పుడే అల్లిపోతున్నాడు. వద్దని వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నాడు. వెనక్కంటే మనం వెళ్ళినంత వరకు వెళ్తాం, వీలైతే వెళ్తాం, లేదంటే వచ్చేస్తాం వెనక్కి తిరిగి. దండిసీమ వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు ఆ కొండలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలామంది వెళ్ళలేరు, వద్దంటున్నారు, కానీ మేము ట్రై చేసి వెళ్దాం. ఇప్పుడు వచ్చి ఏ యూట్యూబర్ కూడా ఇక్కడికి వెళ్ళలేదు, ఈ ఊళ్ళో ఎప్పుడు దగ్గర దాకా వెళ్ళదు. మేము వెళ్ళడానికైతే ట్రై చేస్తున్నాం. మాకు మాత్రం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎదురో కాలువ ఉందంట, ఆ కాలువగానే దాటితే బైక్ వెళ్ళిపోయినట్టే. మేమైతే అదే దండిసీమ రోడ్లోకి అయితే తిరిగాం ఫ్రెండ్స్. ఎదరికెళ్ళి ట్రై చేస్తాం, కానీ వెళ్ళగలమో లేదన్నది. కాలువ అయితే ఇదే, ఈ కాలువ దాటాలి మనం. ఈ కాలువ దాటి అవతలకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే కాలువ దాటుతున్నాం. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మేము బైక్ అయితే మేము కాలువ దాటించేస్తాం అన్నారు. మన బైక్ ఏదో వస్తుంది చూడండి, మన బండి ఇదే. మన బండి అయితే కాలువ దాటిసింది, మనం వెళ్ళిపోయినట్టే. మనం అయితే కాలువ దాటి నుంచి అయితే యువతలకు వస్తాం ఫ్రెండ్స్. అయితేనే ఇంకెక్కడ నుంచి ఎలా వెళ్ళాలి రూట్ మాకు తెలుస్తలేదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే అడిగి అయితే బయలుదేరుతాం. డాబరం గడి చూడండి, స్పాట్ సైడ్ని ఎలా చూస్తున్నాడు చూడండి. మీకైతే నేను మంచి మంచి లొకేషన్స్ చూపించడానికైతే చాలా కష్టపడుతున్నాను. నాకైతే సపోర్ట్ చేయండి. మనమైతే దగ్గరికి అయితే వెళ్తున్నాం. స్లోగా వెళ్ళినాయి, స్లో అసలు. ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇది. మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత దబ్బాదాన్ని ఊరు వస్తుంది. ఆ ఊర్లో బైక్ పార్క్ చేసి 2 కిలోమీటర్స్ అయితే నడిచేక్కాలి ఫ్రెండ్స్ పైకి. మాకైతే మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో అవి చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక మా ఆనందం ఇంకా రెట్టింపు అవుద్దని ఆనందం. మా దేవ చూడండి అలా కూర్చుని ఉండిపోయాడు ఇక్కడ లొకేషన్కి. అలాగ ఫెదా అయిపోయి ఇక్కడ నుంచి రానంటున్నాడు. వెళ్దాం ఉండని ఒక 5 నిమిషాలు ఆగుదాం అంటున్నాడు. వెళ్దామా అయితే. ఏదేమైనా సరే దండిసీమ వెళ్ళాల్సిందే, వాటర్ ఫాల్స్ షూట్ చేయాల్సిందే. మా ఊరు శివయ్యకి నీళ్ళు పట్టుకెళ్ళాల్సిందే అభిషేకానికి. ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదు, నో కాంప్రమైజ్. నా బండిది అయితే కొంచెం ఇంజిన్ పోలేదు ఫ్రెండ్స్. అయితే మా ఓడు నేను దిగిపోయాను, మా ఓడిని ఒకడిని ఎక్కించమన్నాను పైకి, ఎక్కింటున్నాడు. ఇంకా కొంచెం పైకి వచ్చాక మళ్ళీ ఇక్కడ చిన్న జలపాతంలా ఉంది. అంటే ఇదంతా వాటర్ ఫాల్ అలా కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది అన్నవరం ప్రాజెక్టులోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇదంతానే. కానీ ఇప్పుడు దాకా చేసిన వీడియోలు ఒక ఎత్తు, ఈ వీడియో ఒక ఎత్తు. ఈ అడవిలో అయితే మా ఇద్దరం ఉన్నాం. ఏ ఎలుగుబంటి కానీ పుల్లు, ఏ చిరత పుల్లు అన్న మీద పడితే ఏంటి మా పరిస్థితి. అడవి కుక్కలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇటుకాసి ఎక్కువ. నేనైతే కిందకి దిగిపోయాను. మా ఊడు ఒకడే ఎక్కించమన్నాను పైకి. బండి అయితే బాగోలేదు కాబట్టి గస వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నడుస్తుంటే. గస అంటే ఆవేశం.
ఫ్రెండ్స్ మా పిఠాపురం గడి అయితే బైక్ పైకి వెళ్ళిపోయాడు, కానీ ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చూడలేదు. ఇవి చాలా బాగుంది చూడండి. ఇక్కడ కిందకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికైతే ఫ్రెండ్స్ దారి అయితే లేదు. వాటర్ చూసారా ఎంత ఫోర్స్గా వెళ్తుందో. మనిషి వెళ్ళకైతే దారి లేదు ఫ్రెండ్స్. అక్కడికి మనం ఇక్కడ నుంచి ఇలా షూట్ చేసుకోవాలి. ఇట్లనే అడవిలో మాకు ఆట కింద ఉంది. ఏమన్నా జంతువు వచ్చిందంటే దానికి మేము వేట. అయితే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ దాకా బైక్ వేసి వస్తాం. ఇంక ఇక్కడ నుంచి అయితే రూట్ లేదు. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలా. ఈ ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలుసుకోలేదు. ఒక మనిషి కూడా లేడు అడుగుదాం అంటే. కానీ వరి పొలాలు మాత్రం వేసారు ఫ్రెండ్స్ పైన. చూడండి మనం దండిసాంకి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో లొకేషను. పచ్చని పొలాలు, పక్షుల అరుపులు. ఒక్క మనిషి చూద్దాం అంటే ఒక్క మనిషి లేడు ఫ్రెండ్స్. ఇక్కడ దారి తప్పాం మేము. ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. మాకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే రూట్ తెలియక ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే దారి తప్పిపోతామని చెప్పి భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. వెళ్ళి ఎదరో ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఎవరన్నా డబ్బులు ఇస్తే మాకు వాటర్ ఫాల్స్ చూపించారని చెప్పి అడుగుదాని వెళ్తున్నాం ఫ్రెండ్స్. తాతయ్య గారి గురించి, మా తాతయ్య గారు మీరు తిరిగారు కదా. తాతయ్య గారు నేను తిరుగుతామంటే అప్పుడు ఆ యుగంలో తిరుగుతాం. మరి ఆ యుగంలో తిరిగేదానికి చిన్న వచ్చిన అది మరి అప్పటికి ఇప్పటికి తేడా వచ్చేసింది కదా. అదే అదే పులుల్ని కొట్టేవారు ఆయన. పులుల్ని జంతువులకు కాదు, ఏ జంతువు పడితే ఆ జంతువు కొట్టుకోవడమే. తిని జంతువులకి ఎంత ఎత్తు ఉంటారు తాతయ్య గారు? నీ ఎత్తుంటారు. నా ఎత్త నాలా ఉంటారు. నీలాగా ఉంటారు. నీలాగా ఉంటారు. కొద్దిగా ఎరుపుంటారు. ఎరుపుంటారు. సరే అండి. ఎందుకు వస్తున్నానంటే మా ఊరు శివయ్యకి ఇటువంటి బాటిల్ వాటర్ పట్టుకెళ్ళకి అభిషేకానికి. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే అమ్మకు కొంచెం ఒంట్లో బాగాలేదు. దండం పెట్టుకున్నాను అమ్మకి తగ్గిపోవాలని ఏమవ్వాలని. చూడండి ఫ్రెండ్స్ మనం మట్టి అడవిలోకి వచ్చాం. అందుకే మా వాళ్ళు అందరూ వెళ్ళొద్దన్నారు, భయపడతా వెళ్ళకన్నారు. కానీ మేము ధైర్యం చేసి వచ్చాం. అడవిలోంచి వెళ్తున్నాం. చూడండి మనం కొండ అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మామిడి చెట్లు చూడండి ఎప్పుడో ఎంత ఉన్నాయో మామిడి చెట్లు. ఈ చెట్టుని పండిన కాయ ఉంటుంది ఫ్రెండ్స్, తీపి. అయ్యో బాబోయ్ సూపర్ ఉంటుంది. బాగా మనం పొంతలోంచి అయితే వెళ్తున్నాం. పాము కొండ సెలవులు ఏమన్నా ఉండొచ్చు. ఈ చెట్లన్నీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, అదే ఆరెంజ్ కలర్ కాయలు ఉంటాయి ఆ చెట్లు ఫ్రెండ్స్. ఈ అడవిలో ఉన్నాయి. ఇవి అడవి పూలు. ఇవి బట్టలకు రంగు వేసుకుంటారు కదా, ఆ పూలు లోపల చిన్న చిన్న పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. చిదిపితే రంగు వస్తుంది. ఈ రంగే బట్టలకు వేసుకుంటారు. రంగా ఈ బట్టలు కాస్తారా? చూడండి ఇది బట్టలు కాస్తారు రంగు. ఇది మరి ఇప్పుడు మనం తొడుక్కున్న బట్టకి ఇదే రంగు అంటుకోపోయిందా? రంగు అంటుకుంది కలరు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండ మీద అయితే వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇక్కడ పత్తి పండిస్తున్నారు. ఇక్కడ మకం వేసుకుని ఉండి ఇదంతానే. ఇలాగ కొండని చదువుని చేసి చేస్తారు ఫ్రెండ్స్ వ్యవసాయం గిరిజనులు. ఇది కొండపోడు వ్యవసాయం అంటారు ఇది. అయితే మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ అయితే చాలా స్వచ్ఛమైన వాటర్ ఫాల్స్. అసలు ఎక్కడ ఎంగిల్ లేనివి. ఆ నీళ్ళు దేవుడికి పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుద్ది. అమ్మకి ఆరోగ్యం బాగుపడాలా. మనమైతే ఈ వాగు దాటైతే అవతలకి ఇలా కొండ ఎక్కాల. నిప్పనిలోగా ఎక్కాలి కొండ ఇది. ఇక్కడ ఒక ఊరు ఉందన్న కదా, అక్కడ ఒక ఇల్లు ఉంది. మళ్ళీ కొంచెం అడవి దాటి కొంచెం ఎదరికెళ్తే అక్కడ 2 ఇళ్ళు ఉంటాయి. అలా 4 ఇళ్ళు ఉంటాయండి ఫ్రెండ్స్. మనం అయితే కింద నుంచి వస్తున్నాం. వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. మనమైతే అడవి దాటుకుని చిన్న ఊరైతే వచ్చాం. ఈ ఊరి పేరు దండిసేమ. అయితే పాకలో మాత్రం 4 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇవి అయితే జీనికి చెట్లు. కానీ ఊరు చూడండి ఎంత బాగుందో. వీళ్ళకైతే కరెంట్ కానీ ఏమీ లేదు. వీళ్ళకి వాటర్ అయితే బోల్డ్. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు వీళ్ళు వరి. మనం ఊరు దాటిపోయి అడవిలోకి అయితే వస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్టింగ్కి 2 కిలోమీటర్లు అన్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిందే 2 కిలోమీటర్ల పైన వచ్చాం. 3 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి కిలోమీటర్ పైన ఇంకా
ఇంకా ఎక్కడో కనపడుతుంది కొండ, వాటర్ ఫాల్స్ కొండ. ఇప్పటికి వచ్చి ఇలాంటి వాగులు చాలా దాటాం ఫ్రెండ్స్. అలా చూసుకుని దాటాలా. కుక్కలు అయితే బీభత్సంగా అరుస్తున్నాయి. మాకు తెలిసినాయి, నన్ను తీసుకుని వచ్చాం. ఆయన కానీ లేకపోతే మమ్మల్ని పీకి తినేస్తాయి. మమ్మల్ని చూసి చూడండి ఎలా ఆడుతున్నాయి కుక్కలు. ఈ అడవిలోకి ఎవరో కొత్త మనుషులు వచ్చి మా దేవగాడు చూడండి అలిపోతున్నాడు అని అని. మేమైతే మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. ఈయన లేకపోతే మేమైతే వెళ్ళాం. వెనక ముఖం పెట్టేయడమే మళ్ళీ. మీకు మంచి వ్యూ చూపించాలన్నా, వాటర్ ఫాల్స్ చూపించాలన్నా ఈయన వల్లే ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తుంది. మా పిఠాపురం గడి ఎక్కడ పోతుంది ఫ్రెండ్స్. ఇది నున్నగా ఉంది. దేవా చేపట్టుకున్నా దేవా. మనం ఈ బాట అంటే ఇంకా పైకి వెళ్ళాలా. ఇలా పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా కొండ నుంచి మనమైతే గంగ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే చాలా స్వచ్ఛమైన గంగ, ఎంగిల్ లేని గంగ. అంటే ఎంగిల్ చేయని నీరు, ఎవరో స్నానం చేయింది కోలగడ నీరు దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీళ్ళు కరెక్ట్గా అన్నవరం సత్యదేవ సన్నిధిలో ఉన్న ప్రాజెక్టులో కలుస్తాయి ఫ్రెండ్స్. మనమైతే ప్రపంచానికి చాలా దూరంగా వచ్చినట్టుంది. నిజంగా ప్రపంచానికి, పొల్యూషన్కి, అన్నిటికీ దూరంగా వస్తాం మనం లోపలికి. మళ్ళీ దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈయన లేకపోతే మాత్రం మేమైతే ఇంకా వెళ్ళలేం. వెనక ముఖం పెట్టేయడమే తిరిగి. మమ్మల్ని తీసుకెళ్ళేది మీకు మంచి మంచి అడవి, ఒక వాటర్ ఫాల్స్ చూపించేది మాత్రం ఈయనే. బాగా అడవుల్లోంచి వెళ్తున్నాం మనం. ఇటు నుంచి చేయవచ్చు, లేకపోయినా పనే మనకి. ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఇలాంటివి ఏం కాదు, పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఈయన కత్తి కూడా పట్టుకుని వచ్చారు కూడా మనల్ని అడవి జంతువుల నుంచి కాపాడడానికి. 3 hours నుంచి నడుపుతాం ఫ్రెండ్స్. ఇంకా తరుగుతలేదు. మేము కాకినాడలో అయితే తెల్లవారుజామున బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసరికి 9:30 అయింది. ఒక టైం 1:30. పైన అయితే శివాలయం, అయ్యప్ప గుడి మొత్తం అన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి కాకిల దూరనే, కారు చీకటి, చీమల దూరని చిట్టడివి, కాకిల దూరని కరకడివి, గడ్డల దూరనే గిడ్డు గోరింజ. మమ్మల్ని అయితే సూర్యభగవానుడు కరుణించాడు. సూర్యభగవానుడు ఇప్పుడు మా మీద సూర్యకిరణాలు పడుతుంది ఫ్రెండ్స్. ఎంత పైకి వచ్చాక ఫ్రెండ్స్. మా దేవ చూడండి ఎలా అయిపోయి నన్ను తిట్టుకుంటున్నాడు అని. ఆ కొండ చివరికి ఎక్కించేస్తున్నామని అంటున్నాడు. ఇంకా దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్. మనం అయితే ఇంకా కొండ మధ్యలోకి వెళ్ళాలి. 15 కిలోమీటర్ల ముందైతే ఈ వాటర్ ఫాల్స్ కానీ, ఈ ఊరు కానీ, ఈ అడవి కానీ ఎవరికి తెలదన్నారు. అందుకే ఎవరిని అడిగినా మాకు తెలియదని ఊరు. అయితే తెలిసిన వాళ్ళని అడిగితే వెళ్ళొద్దని అన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళొద్దు అన్నారో మాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. మాకు తెలిసిన ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు. మా తాతయ్య గారు అందరూ తెలిసింటే, మా నాన్నగారు అందరూ. ఆయన మమ్మల్ని దగ్గరుండి తీసుకుని వెళ్తున్నారు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి బాధ్యత నాది అని చెప్పి ఈయనే తీసుకుని వెళ్తున్నారు మమ్మల్ని. బాధ్యత అంతా ఈయన తీసుకున్నారు మా మీద. తీసుకొని వెళ్ళి మళ్ళీ చెప్పండి. తీసుకొని వచ్చి భవిష్యత్తు నాది. చెప్పండి. ఎంత కొత్త వాళ్ళకైనా తీసుకొని వచ్చి భవిష్యత్తు నాది. అదే బాధ్యత అయింది. గోమ వెంకటరావున పర్వతం ఉంది, ఆంజనేయ స్వామి దగ్గర, స్వామి దగ్గర లెవెల్లో వచ్చేసాము. పర్వాలేదు, దేవుడు అన్నవాడు మనకున్నాడు. ఓకే బా. ఈ చెట్ల పేరు హనుమంత్ అంటుండే. ఆంజనేయ స్వామి పేరు ఈ చెట్ల పేరు. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉందంట ఫ్రెండ్స్. దగ్గరికి వస్తాం మనం.
మన ముగ్గురు తప్ప ఇంకెవరో లేరు ఫ్రెండ్స్ ఈ అడవులని. ముగ్గురు ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది సరైన అడవి. ఇలా ఎక్కాలి, ఇంక నిట్టు నీళ్ళనే ఎక్కాలి. కొండ వర్షం కూడా పడిందేమన్నా, కాలు జారుతున్నాయి. ఒక్క 5 నిమిషాల్లో మనం అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ ఎవరికి తెలదు. నేనైతే యూట్యూబ్లో ఫస్ట్ పెట్టి యూట్యూబర్ని నేనే. నా పేరు దొర, ఇంకా తగ్గేదిలే. మనం కొండలు నడుమున్నాం ఫ్రెండ్స్, పైకి ఎక్కాం వాటర్ ఫాల్స్ దగ్గర. మేమైతే అంత కింద నుంచి వచ్చాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ వేయకుండా ఎలా వెళ్తున్నాయో, ఇంకా పైన ఉంది సరైన వాటర్ ఫాల్స్. మనకి నందీశ్వరుడు స్వాగతం చెప్పాడు ఫ్రెండ్స్. నందీశ్వర కాబట్టి తండ్రి. ఫ్రెండ్స్, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫైనల్లీ వచ్చాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంత కష్టపడి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. దగ్గరికి వెళ్ళి వీడియో చూపిస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్ గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంత్ వచ్చేలా ఉంది. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఈ వాటర్ ఫాల్స్ కాకిల దూరని కట్ట అడుగులో ఉంది, చీమల దూరని చిట్టి అడుగులో ఉంది. ఏంటి మనం నందీశ్వరుని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు పరమేశ్వరుని దర్శించుకోండి. తీసుకోండి. ఇదండి పరమేశ్వరుడు. ఈ గృహలో ఉన్నారు ఈయన. గృహలో ఉన్నారు. అబ్బా పరమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర కాబట్టి తండ్రి. మా కష్టానికి ఫలితం తగ్గింది ఫ్రెండ్స్. అది ఈయన వల్లే. ఈయన లేకపోతే మేమైతే ఇక్కడికైతే రాలేము. ఇక్కడికి ఎవరో రాలేదు. ఎవరో తక్కువ మంది, చాలా తక్కువ మంది వచ్చారు. ఎవరికి తెలదు ఇది వాటర్ ఫాల్. ఫ్రెండ్స్, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారని చెప్పాం కదా. సరే, ఇక్కడ ఎర్రగా ఉంది, అందులో ఉన్నారు అయ్యప్ప స్వామి. బయటికి అయితే కాపాడరు. మమ్మల్ని తీసుకొచ్చిన స్నానం చేస్తున్నారు. ఈ వాటర్ చాలా స్వచ్ఛమైన నీరు ఫ్రెండ్స్. ఇది మా ఊరు నేమ గ్రామంలో శివాలయంకి అభిషేకానికి అయితే పట్టుకెళ్ళి వాటర్ ఇది. నా కష్టానికి ఫలింతుంది. ఈ వాటర్ శివయ్య తల మీదగానే పడుతుంది, నా కష్టం ఫలింతుంది. మనమైతే మా ఊరు పరమేశ్వరుడికి నీళ్ళు అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు పట్టిన వెళ్తున్నాం అభిషేకానికి. ఈ అభిషేకం ఆయన తల మీద పడాలా, ఆయనకి అభిషేకం అవ్వాలా, నాకు కష్టానికి ఫలితం తక్కాల, మా అమ్మగారు ఆరోగ్యం బాగుండాలి. ఫ్రెండ్స్, మా దేవ చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలాగా ఇప్పుడు కనపడరు ఆయన కళ్ళ మీద. చూడండి చీకట్లో వీడియో బాగా వస్తుందా. చిన్న చిన్న చూడండి వాటర్ షాక్లు ఎలా పడుతున్నాయి. గృహంలో ఉన్నది పరమేశ్వరుడు. చూడండి ఈ నీళ్ళు ఇక్కడ పెట్టి నీళ్ళు పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈయన అనుమతి తీసి మనం పెట్టిన వాళ్ళం. ఇప్పుడు మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనల్ని తీసుకొచ్చిన ఏం చూడండి చెట్టు ఎలెక్తున్నారు. కొండమావిడి చెట్టు అంటే ఇది పైకి ఎలెక్తున్నారు. ఇది కాయలు కోయడానికి. ఇది కొండమావిడి ఫ్రెండ్స్. ఇది కాయ చెట్టు ఎక్కి నాకు కోసి ఇచ్చారు మాకు. పప్పులో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మా దేవకుమార్ పిడాపురం ఒక కాయ తీసుకున్నాడు, 2 కాయలు కొత్త. చూడండి ఈ తోమలపాకులు ఇవి. రాయి మీద ఎలా పాకిందో తోమలపాకు ఉంటుంది. మన ప్రయాణం అయితే తిరిగి కిందకి కొనసాగిద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ తోమలపాకులు. మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మనమైతే తిరిగి కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కిందకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మాకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మా 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 అమ్మా
చూడండి ఫ్రెండ్స్, మీకు నేను అడుగు పూలు చూపిస్తున్నాను. నా చేతిలో అయితే ఒకటి ఉంది, ఇంకా అక్కడ ఉన్నాయి, చూద్దరు కానీ రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అడుగు పూలు ఇవి ఇంకా పెద్దది అవుద్ది ఇది. ఇక్కడ ఒక పువ్వు ఉంది, అడుగు పువ్వు. ఇంకా కిందకైతే ఇంకా మంచి అడుగు పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాగళ్ళు అయ్యి అంటే ఇప్పుడు తాటర్లు అవి వచ్చినాయి కదా, మా పొలం దుక్కుతున్నాకే తాటర్లు కానీ ఏవీ లేనప్పుడు ఈ నాగలతో దునివారు దుక్కు. చూడండి, ఇలా దుక్కు దుని పంటలు వేసేవారు, ఉరుగు పంటలు ఇవన్నీ. మనం ఇక్కడ ఫారెస్ట్లోకి వచ్చాం కదా, సేమ్ ఇక్కడ అదే ఆ పద్ధతిలోనే చేస్తున్నారు వ్యవసాయం అంతా. చూడండి, వ్యవసాయం సేమ్ అదే పద్ధతిలో చేశారు. ఇలాంటి కొండగట్టిని పడిన ధాన్యం ఒంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఇలా అమ్మితే నేను కొనుక్కుంటాను, తెచ్చి చెప్పమంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పంట ఎంత బాగుందో. వీళ్ళైతే ఎటువంటి మందులు కానీ పిండిలు కానీ ఏమి వేయకుండా పండిస్తారు, సొంతానికి పండించిన అదే తింటారు. బయట కేజీ ధాన్యం కూడా అమ్మరండి ఫ్రెండ్స్ ఇవి. కానీ ఇలాంటి ధాన్యం మందులేని రైస్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అదృష్టం దొరకదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే కొండపై నుంచి కిందకైతే దిగాం. ఈయన అడవి దుంపలు పెడుతున్నారు తినమని. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవి దుంపలు మేమైతే ఇంకా అడవిలోని అదే కింద చిన్న ఊరు ఉంది ఫ్రెండ్స్, అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే మాకు బొబ్బస్కే కోతున్నారు ఆయన తిన్నాకే. సాయంత్రం 4 అయిపోతుంది దగ్గర. ఈ అడవి దుంపలు అడవి తేగంట దీని పేరు, మాకు తినమని పెట్టారు. దండిసం వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ఇంకా అడవే దాటలేదు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. మేము చాలా కష్టపడి మార్నింగ్ వెళ్ళి ఇంకా చీకట్లో ఇక్కడ అడవిలోనే ఉన్నాం. కాకినాడ వెళ్ళేసరికి 10-11 అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే మా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, అసలు స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా బాగా తీసాం మేము. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు మంచి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్.